నమస్తే అండి. నా వీడియోస్ని చూసే వాళ్ళలో చాలామందికి నేను పెట్టే ముగ్గులు చాలా బాగా నచ్చుతున్నాయండి. అందుకే ముగ్గు పెట్టడంతో నా వీడియోస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే ఇలా వాకిట్లో పెట్టుకునే ముగ్గు నేను ఏ విధంగా కొనుక్కుంటానో, మా ఇంట్లో ఎండు చేపల్ని వంటల్లో అప్పుడప్పుడు వాడుతూ ఉంటానండి. ఆ ఎండు చేపల్ని ఏ విధంగా మార్కెట్ నుంచి తెచ్చుకొని వంటింట్లో స్టోర్ చేసుకుంటానో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మెలికల ముగ్గులు చాలా బాగా పెడుతున్నావు, షార్ట్స్ తీసి పెట్టాక అని అడుగుతున్నారు. పెట్టాలని నాకు ఉందండి. మా పిల్లలు ఇంకొంచెం పెద్దవాళ్ళు అయ్యే వరకు డైలీ లాగ్స్ చేయాలన్నా, డైలీ షార్ట్స్ పెట్టాలన్నా కొంచెం కష్టమే, కానీ ట్రై చేస్తాను మీకోసం. ఈ ముగ్గు విషయానికి వస్తే అన్ని రకాల ముగ్గుల్లో నాకు ఈ మెలికల ముగ్గులు అంటేనే ఇష్టం. అందుకే ఎక్కువగా ఈ ముగ్గులనే పెడుతూ ఉంటాను. ఇంటి ముందు ఉన్న వాకిట్లో 10 నిమిషాలు కష్టపడి వేసుకున్న ఈ ముగ్గుల్ని ఉదయాన్నే నిద్ర లేచి తలుపులు తీసి బయటకు వచ్చి చూస్తే నిద్రమత్తుపోయి ఒక మంచి ఫీలింగ్తో మన డే స్టార్ట్ అవుతుంది. మన చుట్టూ ఉండే వాతావరణాన్ని మనం ఎంత పాజిటివ్గా ఉంచుకోగలిగితే అంత ప్రశాంతంగా ఉండగలుగుతాం. ప్రశాంతమైన జీవితం కోసం మనం మన ఇంటి చుట్టూ ఉండే వాతావరణాన్ని మనకు నచ్చినట్టుగా ఉంచుకోవడం ఓకే, కానీ అది మన ఇంటి వరకు పరిమితం మాత్రమే. ఎటు చూసినా పచ్చని వాతావరణంతో, స్వచ్ఛమైన గాలితో పర్యావరణం బాగుండాలంటే నేను నా వంతుగా ప్లాస్టిక్ వస్తువుల్ని, ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని వీలైనంత వరకు తక్కువగానే వాడుతూ ఉంటానండి. మా ఇంటికి వచ్చే ప్లాస్టిక్ వస్తువుల్ని, చిన్న చిన్న ఇనుప వస్తువుల్ని రీసైక్లింగ్ చేయబడే ప్రతి వస్తువు జాగ్రత్తగా దాచి ఉంచి అవి ఎక్కువ అయినప్పుడు ఇలా ఇంటి వద్దకే వచ్చి ప్లాస్టిక్ వస్తువుల్ని కొనేవారు ఉంటారు, అవి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను. వాటికి వాళ్ళు ముగ్గు కానీ ఉల్లిపాయలు కానీ ఇస్తూ ఉంటారు. నేనైతే ముగ్గే తీసుకుంటానండి. ఒకే దెబ్బకు 2 పెట్టలు అన్నట్టుగా ఇలా చేయడం వల్ల కొనుక్కోకుండానే వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టుకోవడానికి ముగ్గు వస్తుంది. వాడిన ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉండడం వలన పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదు. కానీ మనం వాడే ప్లాస్టిక్ వస్తువుల్లో కొన్ని రకాలు మాత్రమే రీసైక్లింగ్ చేయబడుతున్నాయండి. కొన్ని రకాల ప్లాస్టిక్ని తీసుకోవట్లేదు. అవి కూడా రీసైక్లింగ్ చేసేలా ఏదైనా మంచి సొల్యూషన్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. గవర్నమెంట్ ఉచిత పథకాలు ఇస్తూ ఉంటుంది కదండి. అలా ఉచిత పథకాలు ఇచ్చే కంటే ఎవరైతే సమాజం పట్ల, పర్యావరణం పట్ల బాధ్యతగా ఉంటారో అలాంటి వాళ్లకు ప్రతి నెల గ్యాస్ బిల్లుపై, కరెంటు బిల్లుపై డిస్కౌంట్ ఇస్తే బాగున్ను. అప్పుడు ఆ డిస్కౌంట్స్ కోసమైనా సమాజంలో ఎంతో కొంత మార్పు రావచ్చేమో. ఓకేనండి, ముగ్గు ఎలా కొనుక్కుంటానో చెప్పాను. ఇప్పుడు మా ఎండు చేపల షాపింగ్ కూడా చూసేయండి. ఎండు చేపల బ్యాచ్ అని తమ్నైల్ ఎందుకు అలా పెట్టానంటే ఈ వీడియో నాన్ వెజిటేరియన్స్ మాత్రమే చూడాలని, పైగా నాన్ వెజిటేరియన్స్ అయినా అందరికీ ఎండు చేపలను తినడం ఇష్టం ఉండదండి. ఎందుకంటే వీటి స్మెల్ అందరికీ ఇష్టం ఉండదు. అంతెందుకు నాకు కూడా ఇష్టం ఉండదు. కానీ మా వాళ్ళకి ఏది ఇష్టమో అదే వండి పెట్టాలి కాబట్టి ఎండు చేపల్ని, ఎండు రొయ్యల్ని కొనడానికి మార్కెట్కి వచ్చాము. గిరిజన ప్రాంతాల్లో ఉండే ఆదివాసులు ఎక్కువగా ఎండు చేపలనే వాడుతూ ఉంటారు. వాళ్ళ తర్వాత ఎక్కువగా వాడేది మాలాంటి వాళ్లే. ఇవి తినడానికి అందరూ ఇష్టపడరు, కానీ పచ్చి చేపల్లో ఉండే పోషకాలే ఎండు చేపల్లో కూడా ఉంటాయటండి. పచ్చి చేపలైనా ఎండు చేపలైనా దేని టేస్ట్ దానిదే, దేనికి ఉండే వాల్యూ దానికి ఉంటుంది. హై క్వాలిటీ ఫుడ్ అయినా, చీప్ క్వాలిటీ ఫుడ్ అయినా మనం వండుకునే విధానంలోనే అది బెస్ట్ క్వాలిటీ ఫుడ్ అవుతుంది. రోజువారీగా కూలి పని చేసుకునే వాళ్ళు, రోజుకి 500-600 సంపాదించే వాళ్ళు మంచి ఫుడ్ కొనుక్కొని తినాలంటే కష్టమే కదా. మాకొచ్చే ఆదాయం కూడా ఇంచుమించు అలాగే ఉంటుందండి. కానీ నేను తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందేలా నేను మా వంటల్ని ఎలా చేస్తానో ముందు నా వీడియోస్లో మీకు చూపిస్తాను. ఇక మాకు కావాల్సిన కొన్ని ఎండు రొయ్యల్ని, ఎండు చేపల్ని కొనుక్కున్నామండి. ఒక న్యూస్ పేపర్ తెచ్చుకొని ఆ పేపర్ని చేపలు అమ్మే ఆంటీకి ఇచ్చాను. ఆ న్యూస్ పేపర్లోనే వాటిని పొట్లం కట్టేయమని. వాళ్ళైతే ప్లాస్టిక్ కవర్లతోనే అమ్ముతారు.
ఈ ఎండు చేపల్ని ఎండలో ఆరబెట్టి అవి ఎండే వరకు జరిగే ప్రాసెస్లో వాటిపై దుమ్ము ధూళితో పాటు ఈగలు కూడా వాలుతూ ఉంటాయండి. అయినా సరే తేనెటీగలు వాలిన తేనెను ఎలా వాడతామో ఈగలు వాలిన ఎండు చేపల్ని కూడా అలాగే వాడతారనమాట. మనంతట మనం తయారు చేసుకునే వాటితో పోలిస్తే న్యాచురల్గా నేచర్ ఇచ్చేవే హెల్త్కి హెల్తీగాను ఉంటాయి, టేస్ట్కి టేస్టీగాను ఉంటాయి. ఈ ఎండు రొయ్యలు ఎండు చేపలు కొనడానికి 300 అయిందండి. ఈ 300 చేపలు నాకు 5-6 నెలలు వస్తాయండి. ఎండు చేపలని ఎండు రొయ్యల్ని పులుసుల్లోకి ఎక్కువగా వాడతారు. చింతపండు ఎక్కువగా వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటండి. అందుకే పులుసులు తక్కువగా వండుతాను. గోంగూర పచ్చడిలో ఎండు రొయ్యలు వేసుకున్న ఎండు చేపలు వేసుకున్న టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకా వంకాయ, ములక్కాడ, గుడ్లు, చామదుంపలు లాంటి కూరల్లోకి ఎండు చేపల్ని ఫ్రై చేసుకుని కూరల్లో వేసుకుంటే ఆ కూర టేస్ట్ డబుల్ అవుతుంది. ఎండు చేపల్ని కొనడం చూసారు కదండి. ఇప్పుడు కొనుక్కున్న ఎండు చేపల్ని రొయ్యల్ని 5-6 నెలలు పాడవకుండా ఫ్రెష్గా ఉండేలా ఎలా స్టోర్ చేసుకుంటానో చూసేయండి. కిరాణా సరుకులు కొనుక్కున్నా, కూరగాయలు కొనుక్కున్నా, ఇలా ఎండు చేపలు లాంటివి కొనుక్కున్నా డైరెక్ట్గా వంటింట్లో పెట్టేయనండి. ఫస్ట్ అవి మా అత్తయ్యను వాటికున్న తల తోక తీసేసి నీట్గా పీసులుగా కట్ చేసేయమంటాను. రొయ్యలు కూడా అంతే. ఇలా పీసులుగా కట్ చేసుకుంటే కూర వండుకునేటప్పుడు పని తొందరగా అయిపోతుంది. ఇంకా చిన్న డబ్బాల్లో ఎక్కువ చేపల్ని స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందని ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటాను. నా వీడియోస్లో మాలాంటి కల్చరే, మాలాంటి లైఫ్ స్టైలే ఉండే వాళ్ళకి నా వీడియోస్ ఎంతో కొంత ఉపయోగపడతాయని నేను ఫాలో అయ్యే ప్రతి విషయాన్ని షేర్ చేస్తాను. ఈ చేపల్ని ఎండలో ఆరబెట్టే ప్రాసెస్లో దుమ్ము ధూళితో పాటు ఈగలు కూడా వాళ్తాయని చెప్పాను కదండి. అందుకే వీటిని మనం వండుకునే ముందు 5-6 సార్లైనా శుభ్రంగా కడుక్కోవాలి. చాలామంది పల్లెటూర్లలో ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ ఎండు చేపలను వేసుకొని పులుసు పెట్టేసుకుంటారు. అలా ఉల్లిపాయలనే కాకుండా ఏ బెండకాయో వంకాయో వేసి కూర వండుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. ఇక అన్నింటికంటే హైలైట్ ఈ ఎండు చేపల టేస్ట్ ఎందులో అంటే పప్పు చారులో ఉప్పు చేప అయితే 5 స్టార్ హోటల్లో దమ్ బిర్యానీ తిన్నా దీనికి ఉన్న టేస్ట్ దానికి ఉండదేమో, అంత బాగుంటుంది. ఎంతైనా విలేజ్ ఫుడ్డే కదా. మీలో ఎండు చేపల కూరల్లో వాడేవాళ్ళు ఉంటే గనక మీరైతే ఏ కాంబినేషన్తో కూర వండుతారో కామెంట్ చేయండి. ఇంట్లోకి ఈగలు రాకుండా ఉండడానికి ఈగ సినిమాలో వీళ్ళని ఎన్ని కష్టాలు పడతాడో అలా వీటి మీద ఈగలు వాలకుండా ఉండడానికి నేను అలాగే కుస్తీలు పడుతూ ఉంటానండి. ఇవి కట్ చేసేటప్పుడే కాదండి, ఇవి నేను 2-3 రోజులు మళ్ళీ ఎండలో బాగా ఆరబెట్టుకొని అప్పుడు డబ్బాల్లో వేసుకొని స్టోర్ చేస్తాను. ఇవి ఎండలో ఆరబెట్టినప్పుడు ఈగలు, కోళ్ళు, కాకులు, కుక్కలు, పిల్లులు ఇవేమీ టచ్ చేయకుండా కోహినూర్ డైమండ్ని ఎంత సెక్యూర్గా దాస్తారో నేను కూడా వీటిని అంతే సెక్యూర్గా కపలా కాసుకోవాలండి. ఒక మంచం బయట ఎండలో వేసుకొని దానిపై ఒక సంచి లాంటిది వేసుకొని దానిపై మళ్ళీ న్యూస్ పేపర్లో వేసుకొని వాటిపై చేపల్ని ఆరబెట్టుకొని పైన ఒక నెట్ క్లాత్ వేసేస్తాను. ఈ విధంగా 2-3 రోజులు ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత డబ్బాల్లో వేసి స్టోర్ చేసుకుంటే వర్షాకాలంలో కూడా చేపలు పాడవకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా నిల్వుంటాయి. ఇలాంటి ఆహారాన్ని మనం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే వీటిని సరిగా కడగకుండా వాడుకున్నా, కొనుక్కున్న తర్వాత అవి సరిగా నిల్వ చేసుకోకపోయినా వాటికి ఫంగస్ పట్టి చేపలు పాడవుతాయి. కొంతమందికి తెలియక కడిగేసుకొని వాడేసుకుంటారు. అలా చేస్తే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ధైర్యం ఉన్న ఆరోగ్యం ఉండదని గుర్తుపెట్టుకోండి. ఇంతేనండి ఇవాల్టి నా ఎండు చేపల స్టోరీ. ఇక ఈ వీడియోలో ఒక మంచి మాట ఏంటంటే మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు, మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. ఓకేనండి. పర్యావరణంపై నేను ఫాలో అవుతున్నది ఈ ఎండు చేపలు కొనుక్కొని స్టోర్ చేసుకునే విధానం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.